వీళ్ళ చెల్లికండి ఇంకా బతకదమ్మా, ఓన్లీ లైఫ్ టైం అనేది కొంచెం కొంచెం తప్ప బతికే అవకాశాలు అయితే లేవని చెప్పారు. మనల్ని కాంటాక్ట్ చేశారు. నన్ను కాంటాక్ట్ చేసిన తర్వాత 1 మంత్ కోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక బ్రెస్ట్ అయితే తీసేశారు, రెండోది కూడా తీసేయాలి అమ్మ, తీసేస్తే కానీ బతకదని చెప్పారట. తను ఏడుస్తూ నాకు ఫోన్ చేసింది, మా చెల్లి పరిస్థితి ఎలా ఉందండి, మరి మా చెల్లిని మీరే ఎలాగైనా కాపాడాలని చెప్పేసి ఈవిడ మన మీద నమ్మకం పెట్టుకొని వచ్చారనమాట. వచ్చిన తర్వాత మనది 1 మంత్ కోర్స్ వాడిన తర్వాత వాళ్ళ చెల్లి గారు ఇంతకు ముందు కన్నా బాగున్నారు. ఇప్పుడు ఆ బ్రెస్ట్ ఏదైతే గట్టి పడిపోయిందల్లా కొంచెం మెత్తగా కూడా అయ్యింది. కొంచెం ఇంప్రూవ్మెంట్ మాకు కనిపించిందమ్మా నిజంగా. దాంతో నేను బాగా నమ్మాను మేడంని. ఓకే, అది ఆవిడ నిజంగా లెగలేని పరిస్థితి, తిరగలేని పరిస్థితిలో నుంచి ఈ రోజు ఆవిడ పని ఆవిడ చేసుకునే పరిస్థితికి వచ్చిందని తనైతే చాలా హ్యాపీగా చెప్తున్నారు. ఇదే కావాలండి. మేమైతే ప్రజెంట్ అయితే గుళ్ళో ఉన్నాము, శివాలయంలో ఉన్నాం మేమైతే మాత్రం. ఈవెన్ నేను కలవడం జరిగింది. త్వరలో ఈవిడ చెల్లి గారు ఎవరైతే పేషెంట్ ఉన్నారో ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను ఫుల్ వీడియో తీస్తాను, ఆవిడ చేత మాట్లాడిస్తాను. ఈవిడైతే చెప్పలేనంత సంతోషంగా ఉంది. పిల్లల గురించి ఆలోచిస్తూ చాలా బాధపడ్డారండి. థ్యాంక్ యూ హెల్తిక్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, సిఇఓ సార్కి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మన వల్ల ఒక నిండు ప్రాణం బతుకుతున్నారు. నిజంగా చెప్పాలంటే చాలా సంతోషంగా ఉందండి. ఈవిడ వీళ్ళ సిస్టర్ అనమాట. ఈరోజు పడ్డ బాధలన్నీ ఈవిడ సిస్టరే. థ్యాంక్ యూ హెల్తిక్.